ఏంటి హేమావతి, ఈరోజు మన మధుసూదన్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి మ్యాడీ, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఈరోజే కాదు పిన్ని, ఈ రోజు నుంచి ప్రతిరోజు హ్యాపీగానే ఉంటాను. ఓ, ఏంట్రా విశేషం? ఏం లేదు బాబాయ్, ఇవాళ నుంచి కాలేజ్కి వెళ్ళబోతున్నా. ఓ, టుడే ఈజ్ మై MBA అడ్మిషన్ బాబాయ్. ఓ, వెరీ గుడ్. అమ్మా నాన్న, నన్ను ఆశీర్వదించండి. నన్ను కూడా ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. మధుబాబు, మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి. సరే సరే, మీటింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. రా తమ్ముడు. అయ్యగారు, ఆరతి తీసుకుని వెళ్ళండి. పదనయ్య వెళదాం. సిన్నయ్య గారు, మీరు కూడా తీసుకోండి. పదనయ్య. పద. అమ్మగారు, నువ్వేంటి పెట్టే బేడ సర్దుకొని వచ్చిందారనే వెళ్ళిపోతావనుకుంటే హారతి పట్టుకొని దర్శనమిచ్చావు. వెళ్ళిపోవడం ఏంటి? మధుబాబు, ఈవిడ మాటలకేం గాని కాలేజీలో సారడానికి వెళ్తున్నట్టున్నారు. హారతి తీసుకోండి మధుబాబు. నా వల్ల మీ జీవితానికి కానీ మీ భవిష్యత్తుకు కానీ ఎట్లాంటి ఇబ్బంది రాదు. ముందు హారతి తీసుకోండి. రాత్రి మీరన్న మాటల గురించి ఆలోచించాను. నా వల్ల మీ జీవితం చెడిపోకూడదని పెట్టే బేడ సర్దుకుని నా దారి నాను వెళ్ళిపోదాం అనుకున్నాను. అనుకున్న దానివి వెళ్లకుండా ఎందుకు ఆగిపోయావు? వెళ్ళిపోదాం అనుకోగానే వెళ్ళిపోవడానికి నానేమైనా మా పక్కుల్లో ఉన్నానా మధుబాబు? హైదరాబాద్లో ఉన్నాను కదేటి. మా ఊరికి వెళ్ళాలంటే నా కాడ డబ్బులు లేవు. మా ఊరికి వెళ్ళాలంటే యాడికెళ్ళి బస్సు ఎక్కాలో తెలీదు. ధైర్యం కోసం మా నాన్నని తలుచుకున్నాను. అయినా ధైర్యం సరిపోకపోతే నేను పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళాను.